కాకినాడలో రేషన్ రైస్ అక్రమ రవాణా కేసులో సిట్ చతికిలబడిందా? దర్యాప్తు జోలికి వెళ్లడం లేదా? 13 కేసులు పెట్టిన అధికారులు తర్వాత ఊసెత్తడం లేదా? అసలు రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంపై దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పూర్తిస్థాయి విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది ప్రభుత్వం. కానీ ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. తొలుత కొంతమంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసిన వాళ్లలో కొందరికి గత ప్రభుత్వంలోని ముఖ్య నేతలతో సంబంధాలున్నాయని మార్పులు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఆ వ్యవహారం ఇప్పుడు అతీగతి లేకుండా పోయింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో దుమ్మెత్తి పోశారు కూటమి నేతలు. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నారన్నారు. 1,00,000 టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడ జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. రేషన్ బియ్యంపై వేసిన సిట్కు తొలుత ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం వహించారు. తర్వాత ఆయన డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. దీంతో ఐపీఎస్ అధికారి రవికృష్ణకు సిట్ బాధ్యతలు అప్పగించారు. కానీ 5 నెలలు గడిచినా తమ బృందంలోని సభ్యులతో ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా ఏర్పాటు చేయలేదు రవికృష్ణ. లిక్కర్ స్కామ్పై ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా వేసింది సిఐడి. కానీ రేషన్ బియ్యం వ్యవహారంలో సిట్ సాధించిన పురోగతి ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కోట్ల రూపాయల్లో స్కామ్ జరిగిందని ఆరోపించిన నేతలు కూడా ఇప్పుడు మాట్లాడడం లేదు. దీంతో రేషన్ బియ్యం వ్యవహారంలో ఏం జరుగుతోంది, సిట్ ఏం చేస్తుందనేది అంతు చిక్కడం లేదు.